ఏపీకి న్యాయం చేయాలంటూ లోక్సభలో నినదించిన టీడీపీ ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారంటూ 4 రోజుల పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. And you are abusing the rules of the House by persistently and willfully obstructing the business of the House by your willful and persistent obstruction. Grave disorder is being occasioned. I am therefore constrained to name you those names under Rule 374A. All the names I have read here therefore stand automatically suspended from the service of the House for four consecutive days. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్, నిమ్మల కిష్టప్ప, మాగంటి బాబు, అశోక్ గజపతిరాజు, బుట్టా రేణుక, జేసీ దివాకర్ రెడ్డి తదితరులున్నారు. టీడీపీ ఎంపీల సస్పెన్షన్ పై మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మండిపడ్డారు. న్యాయం చేయాలని అడిగితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. కారణం చెప్పకుండా ఎంపీలను సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు సుజనా చౌదరి. నిన్న రాఫెల్ డిస్కషన్ వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేయడానికి ఏమో వాళ్ళు ఏడీఎంకేతో మాట్లాడుకొని డిస్టర్బెన్స్ చేయించారు, అది క్వశ్చన్ చేయనివ్వకుండా. ఈ రోజు కూడా రాఫెల్ డిస్కషన్ జరుగుతూ ఉంటే అది కానీ అది డిస్కస్ చేయడానికి వీలు లేకుండా ఏడీఎంకే వాళ్ళని వదులుతూ ఉన్నారు. అంతా కూడా స్టేజ్ మేనేజ్మెంట్ గానే ఉంది, కానీ వేరే ఏమీ కనపట్టలేదు. దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వకపోగా ఈరోజు ఎందుకు వాళ్ళనైతే ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే ఏమి సస్పెన్షన్ చేయాల, ఈ ఒక్కరోజు మన మెంబర్స్ వెల్లోకి వెళ్తే ఎందుకు సస్పెండ్ చేశారో కారణం చెప్పకుండా వెల్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ చేస్తూ వస్తే మరి గత 15 రోజుల నుంచి చేయవలసింది అది చేయకుండా ఈ రోజు మాత్రం ఒక్క మా మెంబర్స్ గురించి స్పెషల్గా కొత్త రూల్ పెట్టినట్లుగా కనపడతా ఉంది. ఇది చాలా అన్యాయం. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా చేయటం అనేది మిగిలిన ఎంపీలందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అది ఇప్పుడు 2 గంటలకి స్పీకర్ గారు వచ్చినాక ఏం చేస్తారో చూడాలి. అయితే ఇది ఈ విధంగా అవుతా ఉంటే అది కూడా ఆ సమాధానం కూడా ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ రాజ్యసభలోకి వెళ్ళి మేము క్వశ్చన్ చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ సిద్ధాంతాలన్నింటినీ ఇప్పుడు అక్కడ శబరిమలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించి వాళ్ళు వెళితే అదేమో కరెక్టే అని అంటారు బీజేపీ వాళ్ళు. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా వారు అన్నారు ఆ విధంగా. అంటే అసలు ఈ విధంగా మనం ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం అనేది ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు నిధుల గురించి అడగటానికి కూడా మనకి హక్కు లేదా? అంటే భారతీయ జనతా పార్టీ కనుక ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జరిగింది, రేపు ఇంకొక రాష్ట్రానికి జరుగుద్ది, ఎల్లుండి ఇంకో రాష్ట్రానికి జరుగుద్ది. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకుంటే అంటే దీనికి డిక్టేటర్షిప్ కి తేడా లేదు. కాబట్టి ప్రజలు గమనించాలి. ఏపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేసిందని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కేంద్రంలో ఉండి ఉత్తి ఆరోపణలు చేయడం సరికాదని ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. నాట్ కరెక్ట్. నిధులు దుర్వినియోగం జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది. ఇవ్వమనేది ఏమాట, యూ టేక్ ది యాక్షన్ అగైన్స్ దోస్ పీపుల్. అది చేయకుండా ఊరికే ఏదో స్వీపింగ్ రిమార్క్స్ చెప్తే సరే నిధులు దుర్వినియోగం చేసామని చెప్పు, నువ్వు కేసు ఫైల్ చేయి, అప్పుడు నీ కథ తేలుస్తాం నిజమనా అబద్ధమా అనేది. ఊరిక మాటలు చెప్తే ఏం లాభం కాదు. దుర్వినియోగం జరిగేదానికి వీలేదు, జరగలేదు, జరగబోదు కూడా. ఆయన కూరకపోయి మమ్మల్ని అంటే ఏం లాభం ఉంది? రోజు అదే గొడవ కదా పార్లమెంట్లో. అక్కడ ఎవడు చెప్పడం లేదు, ప్రతి ఒక్కటి స్వీపింగ్ రిమార్క్స్. అవినీతి అవినీతి అంటే ప్రజలు చప్పట్లు కొడతారు. వెర్ ఇస్ ది ప్రూఫ్? ఫర్ వన్ థింగ్ యూ నెవర్ సెడ్ ఎనీథింగ్.
స్వీపింగ్ రిమార్క్స్ లాభం లేదు. ప్రజలు విని అసహించుకుంటున్నారు. ఇదిగో రాఫిల్లో ఇదేని ఆయన చెప్తున్నాడు. దాని సమాధానం చెప్పకుండా ఒకటి ఇచ్చేస్తే ఇవాళ ఎట్లా ఉందంటే బురద చల్లడం మా వంతు, కడుక్కోవటం నీ వంతు అనే పద్ధతిలో ఉంది. ఇట్స్ నాట్ కరెక్ట్. యు ఆర్ ది సుప్రీం ఫర్ దిస్ కంట్రీ. ఆంధ్రాలో దుర్వినియోగం చేస్తాంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? వై యూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ఎ కేస్ అగైన్స్ ద కన్సర్న్డ్ జెంట్మెన్ ఆర్ కన్సర్న్డ్ పీపుల్? సెండ్ దెమ్ టు జైల్. వీ విల్ అప్రిషియేట్ యు. నో, వీ విల్ నాట్ అగ్రీ. ఇచ్చినవి తీసుకుంటున్నారు, దాచుకుంటున్నారు, తమ పేర్లు పెట్టి. పేర్లు ఏమి ఉన్నాయో ఏవో వస్తున్నాయో పోతున్నాయో వదిలిపెట్టు. ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పేర్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ప్రకారం పేరు పెడతారు. దాని గురించి కాదు, దుర్వినియోగం అన్నప్పుడు నీకు నీ ధైర్య సాహసాలు ఏమైనా? వై యూ హ్యావ్ నాట్ మేడ్ ఎ కంప్లైంట్ అగైన్స్ దెమ్? పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయవా? మేము దేశమంతా నిన్ను అప్రిషియేట్ చేస్తాం. నీకు చేత కాకపోయి ఏదో ఊరకు అనేస్తే సరే, చంద్రబాబు నాయుడు కడుక్కొస్తావు నువ్వు అని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు ఎంపీ తోట నరసింహం. చంద్రబాబు నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించడాన్ని ఖండించారు. మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శక్తులన్నీ ఏకం చేస్తున్నారని, చంద్రబాబుపై కక్షగట్టారని ఆరోపించారు ఎంపీ తోట నరసింహం. మాటగాడు చాలా దిగజారిపోయి మాట్లాడేటువంటి మాటలు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయడం అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి విధానాలు కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కానీ వాడు భయపడుతున్నటువంటి పరిస్థితి మేము చూడటం జరుగుతుంది. నేను చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కానీ మనం పరిశీలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన పరిపాలన చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏకత్రాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మన యొక్క పరిపాలన విధం మీద కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విధానంలో భాగంగా ఇతర దేశ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి విధానంలో భాగంగా వారు భయపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూడటం జరుగుతూ ఉంది. వారు జంకే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే నరేంద్ర మోడీ గారికి ఒక జంక్ వచ్చినట్టుగా నిన్న వచ్చినటువంటి వాక్యాలను బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఏదైనా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక దేశ ప్రధానిగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విధానంలో భాగంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతారు అనేటువంటి ప్రకటనలు కూడా చేయడం అనేది ఆయన స్థానానికి తగినటువంటి విధానం కాదు. మరి ఆ రకంగా చేయడం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క భయపడిపోయేటువంటి కార్యక్రమానికి అదొక నాంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మీద భయపడటం అంటే మరి దేశంలో మనం పట్టు కోల్పోతున్నాం అనేటువంటి విధానాన్ని ఆయనే చాటి. ఇక టీడీపీ ఎంపీల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, టీడీపీ ఎంపీలు ఇంకా సభలోనే నిరసన కొనసాగిస్తున్నారా? సస్పెన్షన్ కి సంబంధించి వారు ఏమంటున్నారు? కృష్ణ, యోగిత, ప్రస్తుతం మరో ఇద్దరు టీడీపీ ఎంపీలను కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. ఉదయం 12 గంటలప్పుడు ఏదైతే 12 మంది టీడీపీ ఎంపీలు 9 మంది అన్నాడీఎంకే ఎంపీలను సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం మరో ఇద్దరు టీడీపీ ఎంపీలు కూడా 2 గంటలకు మళ్లీ ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎంపీలు పందుల రవీంద్రబాబు, కేశినేని నాని ఇద్దరు కూడా వెల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారిద్దరిని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు, మరో 4 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో మొత్తం 14 మంది టీడీపీ ఎంపీలు, 9 మంది అన్నాడీఎంకే ఎంపీలు సస్పెండ్ అయినట్లుగా మనకు సస్పెండ్ అయ్యారు. అయితే మొత్తం ఈ సెషన్ అంతా కూడా అంటే జనవరి 8వ తేదీ వరకు కూడా పార్లమెంట్ సెషన్ జరగబోతుంది. ఈ సెషన్ అంతా కూడా ఈ 23 మంది సస్పెండ్ అయినట్లుగా మనం భావించవచ్చు. ఇకపోతే మొదట 12 గంటలప్పుడు సస్పెండ్ అయిన తర్వాత సభలోనే ఉంటూ తమ నిరసనను టీడీపీ ఎంపీలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోవాలంటూ స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వాళ్ళు బయటికి వెళ్లకుండా టీడీపీ ఎంపీలతో నిరసనను వ్యక్తం చేశారు. మోడీకి వ్యతిరేకంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కాకుండా ఇచ్చినటువంటి హామీలు, ఏపీకి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, ఏపీకి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించి, అదేవిధంగా విభజన చట్టంలోని హామీలన్నింటినీ కూడా వెంటనే
నెరవేర్చాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే సభను కూడా రేపటికి స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేశారు. ఇక సభలో కొంతసేపు నిరసన వ్యక్తం చేసినటువంటి టీడీపీ ఎంపీలు మొత్తం 14 మంది ఇప్పుడు ప్రస్తుతం బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి వీళ్ళంతా కూడా విలేకరులతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. యోగిత. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.